ఎంట గెలిచి రచ్చ గెలవడం లాంటి వింటుంటాం. అదే సందర్భంలో పుతిన్ ఎంట గెలిచాడు, రచ్చ గెలిచాడు. యుద్ధంలో ఉక్రెయిన్లో ఉన్నటువంటి లుహాన్స్కీ, కేర్సన్, జపోరిజియా, డొనెట్స్క్ ప్రాంతాల్లో 90% గెలిచాడు. అంతకుముందు డొనెట్స్క్ ఒకప్పుడు ఆక్రమించుకున్నటువంటి ప్రాంతాన్ని తిరిగి మాకు ఇచ్చేయాలంటూ గొడవ చేసినటువంటి ఉక్రెయిన్ చివరికి మరో 3 ప్రాంతాలు కోల్పోయింది. దాదాపుగా 20-30% భూభాగం కోల్పోయింది. ఇప్పుడు అవేమి తిరిగి ఇవ్వట్లేదు. అంటే భూమిని గెలుచుకున్నట్టే కదా. 2014లో కొంత భూమి లాక్కున్నాడు, ఇప్పుడు మరి కొంత భూమి లాక్కున్నాడు. ఆ భూమి తిరిగి ఇవ్వాలన్నటువంటిది ఇప్పుడు చర్చలు ఎక్కడా లేదు. అమెరికా జరుపుతున్న శాంతి చర్చలు అంటే యుద్ధంలో భూమి గెలవడమే గెలిచేసినట్టే కదా. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఏ ఉక్రెయిన్ అయితే ఇంతకాలం పాటు విచ్చలవిడిగా ప్రవర్తించగలిగిందో దానికి అన్ని అడ్డాలు తొలగిపోయి, అంటే ఉక్రెయిన్ని ఏకాకిం చేయగలిగాడు, తన ప్రత్యర్థిని ఏకాకిం చేయగలిగాడు. అది విజయమే కదా. 3వది ఆర్థిక సంక్షోభం తనకు రాకుండా చూసుకోగలిగాడు. వెల్ సెటిల్డ్ అయ్యాడు ఇప్పుడు. అది కూడా సక్సెస్ఫుల్లే కదా. టోటల్గా చూస్తే ఉక్రెయిన్ మీదన విజయమేమో రష్యాదైంది, అమెరికా యూరప్ దేశాలన్నిటి పెట్టుకుని పరాజయమేమో ఉక్రెయిన్ది అయింది.